హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే ఈరోజు రేపు ఎల్లుండి వర్షాలు అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో మీకు ఎప్పుడు ప్రతిరోజు అప్డేటు ఎగ్జాక్ట్గా 10 గంటలకు ఉంటుంది. సో 9:30 గంటల ఇంకా 10 గంటలకు అయితే అప్డేట్ ఉంటుంది. ప్రతిరోజు వర్షాలు అనేది ప్రతి వీడియోలో వర్షాలు అనేది ఏ విధంగా పడతాయి మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఒక విషయం ఏమంటే మీరు ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంటేనే సపోర్ట్ చేయండి, లేదంటే చేయొద్దండి. సో 10 మందికి షేర్ చేయండి. వర్షాలు అనేది ఎక్కడెక్కడ పడతాయి ఏమి మొత్తం డీటెయిల్గా మ్యాటర్ అనేది ఉంటుందండి. సో దయచేసి మిస్ అవుతుందండి. మిస్ అయినారంటే చాలా బాధపడతారు. ఎందుకంటే ఈ మ్యాటర్ అనేది చాలా క్లియర్గా ఉంటుందండి. సో మీరు పూర్తి వరకు చూస్తారు అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి, అలాగే రానున్న రోజుల్లో వర్షపాతం ఏముంది చాలా డౌట్ ఉంటుంది. సో మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దామండి. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్టయితే అక్టోబర్ 1 ఈ రోజు ఏ విధంగా వర్షాలు అనేది ఎక్కడెక్కడ ఉంటాయి ఏమి మొత్తం సమాచారం ఇందులో తెలుసుకుందామండి. ఇక్కడ చూస్తే కనుక మనకి సో ప్రస్తుతానికి వర్షపాతం అనేది ఏ విధంగా పడుతుంది అది కూడా మొత్తం మాట్లాడుకుందామండి. లైట్ టు మోడరేట్ అంటే తక్కువలో తక్కువ ఒక 2 ఇక్కడ చూసుకుంటే వెరీ లైట్ అంటే 0.1 మిల్లీమీటర్ ఇంకండి 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది ఎక్కడెక్కడ జిల్లాలో ఈరోజు నమోదవుతుంది చూద్దాం. అంటే చెప్పిన ప్రతి జిల్లాల్లోనూ ప్రతి చోట పడదండి, కొన్ని ప్రాంతాలు మాత్రమే పడుతుందండి. అది కూడా చూసుకున్నట్టయితే మనకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో మాత్రం పడుతుందండి. అది కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. అది కూడా చూసుకున్నట్టయితే మీకు నెక్స్ట్ ఈ వీడియోలో దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో అంటే ఈరోజు ఏ విధంగా వర్షపాతం అనేది నమోదవుతుంది మనకి వచ్చిన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కనుక మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఈరోజు మనకి అనకాపల్లిలో దాదాపు ఆల్మోస్ట్ ఒక 44% వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. అది కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్న 2.5 మిల్లీమీటర్లు ఇంకా 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. లైట్ రైన్ఫాల్ భారీగా నేను చెప్పడంలో భారీగా ఏం పడదండి, కాకపోతే అక్కడక్కడ వర్షాలు మాత్రం ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మనకి 46% వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. 46% అంటే 100లో 46% ప్రాంతాల్లో మనకు వర్షపాతం అనేది నమోదైంది. మిగతా 54% లైట్ రైన్ఫాల్. కొన్ని ప్రాంతాలు అసలే ఉండకపోవచ్చు, కొన్ని లైట్ వెరీ లైట్ అంటే ఆకాశం మేఘావృతమై ఉండి మనకి లైట్గా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో మనకి 21% నమోదయ్యే అవకాశం అయితే ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే అండి. తర్వాత పార్వతీపురం నన్ను తీసుకున్నా కూడా అక్కడెక్కడ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత అనంతపురం, సత్యసాయి జిల్లాకి మనకి 10% అక్కడక్కడ మాత్రమే వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. పూర్తిగా ఇక్కడ చూసుకుంటే తిరుపతిలోని కొన్ని ప్రాంతాలు మనకి ఎక్కడ పెద్దగా భారీగా అయితే వర్షాలు అయితే లేవు. ఈవెన్ తిరుపతి జిల్లాల్లో కానీ, అలాగే చిత్తూరు జిల్లాలోని, నెల్లూరు జిల్లా, ప్రకాశం కానివ్వండి, కొన్ని జిల్లాల్లో మనకి తేలికపాటి కొంచెం మాత్రమే వర్షాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈరోజు అనకాపల్లి, అలాగే అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు మాత్రం కొంచెం అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు అయితే ఉన్నాయండి. తర్వాత చూసుకున్నట్టయితే 2వ తేదీ, ఈ 2వ తేదీ అనగా రేపే అండి. రేపు ఎక్కడెక్కడ వర్షాలు అనేది నమోదవుతాయి చూసుకున్నట్టయితే రేపు కొంచెం భారీగా ఉన్నాయని చెప్పొచ్చండి. భారీగా అంటే ఒక 15.6 మిల్లీమీటర్లు ఇంకా 64.4 మిల్లీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. అంటే చెప్పిన ప్రతి చోట పడతాయి అంటే కాదు, పడవు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఏదైతే ప్రస్తుతం ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లాకు మాత్రం కొంచెం భారీగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా 37% భారీగా, ఇంకా 39% అంటే లైట్ రైన్ఫాల్ 2.5 మిల్లీమీటర్లు ఇంకా 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం. ఇంకొన్ని 8% మాత్రం మనకి అసలు వర్షపాతమే ఉండదు అల్లూరు సీతారాం. తర్వాత పార్వతీపురం జిల్లాలో 17% మనకి 17% ప్రాంతాల్లో వర్షం నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి. అత్యధికంగా మనకు అల్లూరు సీతారామరాజు జిల్లానే ఉంది. తర్వాత వచ్చేసి దాని తర్వాత కృష్ణా జిల్లాలో 39% వర్షపాతం నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు అంటే చెప్పిన ప్రతి జిల్లాల్లో ప్రతి ఏరియాలో పడదు, కాకపోతే తేలికపాటి ఇంకా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఏదైతే అల్లూరు సీతారామరాజు కానివ్వండి, కృష్ణా, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, సత్యసాయి ఈ జిల్లాలకు మాత్రం అంటే వెరీ లైట్ రైన్ఫాల్ టు లైట్ రైన్ఫాల్ అంటే ఒక లైట్
తక్కువలో తక్కువ అంటారు కదండి. సో అలా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే మనకి రేపు అయితే ఉన్నాయండి. ఇంకా రేపు తర్వాత మన్నాడు తీసుకున్నట్టయితే మన్నాడు కూడా మనకు కొంచెం భారీగానే వర్షపాతాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా మన్నాడు వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత కోనసీమ, నేను చెప్పాను కదా కోనసీమ కానివ్వండి, బాపట్ల కానివ్వండి, తర్వాత సత్యసాయి, మనకి తిరుపతి, ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి మనకు కొంచెం అన్ని జిల్లాలో ఒక 3-4 జిల్లాలు తప్పించి మిగతా అన్ని జిల్లాలకి ఎల్లుండి రేపు భారీగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. అది కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే సత్యసాయి జిల్లాలో కొంచెం భారీగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి మన్నాడు రేపు. తర్వాత అనంతపురం తీసుకున్నా కూడా మన అన్నమయ్య జిల్లా తీసుకున్న చిత్తూరు, తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇక్కడ చూసుకున్నట్టయితే భారీగా వర్షాలు అయితే ఉన్నాయండి. కోనసీమ జిల్లాలో కానివ్వండి కొంచెం భారీగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కువగా 98% రేపు ఎల్లుండి వెస్ట్ గోదావరి అలాగే మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంచెం వర్షపాతం నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు రేపు సత్యసాయి జిల్లాలో కూడా కొంచెం భారీగా వర్షాలు నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూసుకున్నట్లయితే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, మళ్ళీ తర్వాత వచ్చేసి ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు ఈ జిల్లాలకు మాత్రం రేపు ఎల్లుండి కొంచెం అత్యధికంగా వర్షపాతం నమోదే అవకాశాలు అయితే క్లియర్ కట్గా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నేను చెప్పేది ఏమంటే రానున్న రోజుల్లో నాట్ ఓన్లీ రాయలసీమ, కోస్తాంధ్ర, కోనసీమ ఈ జిల్లాలకు మాత్రం కొంచెం భారీగా రానున్న రోజుల్లో నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇదైతే వాస్తవం. రానున్న రోజుల్లో మనకి రాయలసీమ కానివ్వండి, మనకి ఏదైతే ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలు, ఈస్ట్ గోదావరి వెస్ట్ అలాగే ఈ జిల్లాలకు మాత్రం కొంచెం భారీగా వర్షాలు నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇదైతే వాస్తవం. ఇంకా ఇది ప్రస్తుతానికి ఉన్న 3 రోజుల్లోని అప్డేటు. నెక్స్ట్ 4వ తేదీ 3వ తేదీ అయిపోయింది, అక్టోబర్ 3 అయిపోయింది. అక్టోబర్ 4వ తేదీ నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేశాను. నెక్స్ట్ రేపు వచ్చేసి 10 గంటలకు మీకు అప్డేట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఐఎండీ, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇప్పుడు చెప్పిన వెదర్ కండిషన్స్ రేపు ఉండకపోవచ్చు, ఉంటాయి. సో అందువల్ల మీకు ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఒకటి మనకి ఏదైతే రాయలసీమ జిల్లాలోని మనకి చిత్తూరు, సత్యసాయి జిల్లాలో, తర్వాత బాపట్ల తీసుకున్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలకు మాత్రం కొంచెం అధికంగా నమోదే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇదండి ప్రస్తుతానికి ఉన్నది. మీకు ఎవడో నచ్చింది అనుకుంటాను. నేను ఒక క్లియర్గా చెప్పాలంటే రానున్న రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలకు మాత్రం కొంచెం భారీగా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే ఈరోజు రేపు ఎల్లుండి వర్షాలు అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో మీకు ఎప్పుడు ప్రతిరోజు అప్డేటు ఎగ్జాక్ట్గా 10 గంటలకు ఉంటుంది. సో 9:30 గంటల ఇంకా 10 గంటలకు అయితే అప్డేట్ ఉంటుంది. ప్రతిరోజు వర్షాలు